ప్రతి రోడ్డు అంతర్జాతీయ ప్రమాణాలతో రావాలి. నేషనల్ హైవేస్ అన్నీ, స్టేట్ హైవేస్ కూడా ఆ స్థాయికి రావాలి. పంచాయతీరాజ్ రోడ్స్ కూడా వేసుకోవాలి. అందులో మనం వీక్గా ఉన్నాం, డబ్బులు కూడా తక్కువ ఉంది. దానికి కూడా కేటాయించడం కోసం ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఇవన్నీ చేస్తా ఉంటే నేను పచ్చదనం, పరిశుభ్రత, స్వచ్ఛత, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అయితే ఇందులో రాజకీయ చెత్తను కూడా కడిగేయాల్సిన అవసరం ఉంది. నేను ఈ విషయం మీ అందరికీ చెప్తున్నాను. ఇన్ని పనులు చేస్తే రేపు ఎలక్షన్ వస్తే మీరందరూ కూడా ఏం ఆలోచిస్తే ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకు ఓట్లు ఇవ్వాలనుకుంటారు. అది మానాలి. నేను కూడా గట్టిగా మాట్లాడదాం అనుకుంటున్నాను. ప్రజలు నీతి నిజాయితీగా ఉంటే తప్పుడు రాజకీయాలు చేసే వ్యక్తులు తప్పులు చేయకుండా ఉండే పరిస్థితి వస్తుంది. అందుకే ఎన్నికల్లో డబ్బుల ప్రభావం లేకుండా చేయవలసిన బాధ్యత మీ అందరి పైన ఉంది. అది చేస్తామన్న రోజునే ఈ రాష్ట్రం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అవుతుందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్క అరాచకాలు పోవాలి. ఈరోజు మీరు ఒకసారి చూడండి, 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో, ఆ పార్టీ పేరు నేను చెప్పను కానీ ఇటీవల అందరూ కూడా గొడ్డలి పార్టీ అంటున్నాం. నేను కూడా అంటున్నా, నేను ఎప్పుడు కూడా విమర్శించను. కానీ ఒక పార్టీ విధ్వంసాన్ని నమ్ముకొని, నేరాలు ఘోరాలు చేయడం నమ్ముకొని అనునిత్యం అదే చేస్తే అది చాలా డేంజర్ కూడా. 1924 నకిలీ మద్యం 30,000 మంది చనిపోయారు. కొన్ని లక్షల మంది అనారోగ్యం పాలైపోయారు. ఇష్టానుసారంగా కలుషితమైన మద్యంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వీళ్ళు స్వార్థంతో ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. మన భూమి ఇష్టానుసారంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి మన భూములన్నీ 22A కింద పెట్టారు, భూ కబ్జాలు చేశారు. ఈ సమస్య పరిష్కారం చేయడానికి నాకు 3 సంవత్సరాలు అవుతా ఉంది. ప్రతి నెల 9వ తారీఖున మీ భూమి మీ హక్కు కింద రెవెన్యూ యంత్రాంగాన్ని, జిల్లా యంత్రాంగాన్ని సమాయత్తం చేశాను. ఇప్పటికి సగం అయింది, ఇంకా సగం కావాలి. మార్చి లోపల పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాను. ఆ తర్వాత మీరు చూస్తే మీకు ఇచ్చే పట్టాదారు పాస్ పుస్తకం పగడ్బందీగా సర్వే చేసి బ్లాక్ చైన్ టెక్నాలజీ పెట్టి QR కోడ్ పెట్టి ఎవ్వరు ట్యాంపర్ చేయకుండా మీ భూమి మీ పేరుతో ఉంటుంది. అది మీ హక్కుగా శాశ్వతంగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక దుర్మార్గాన్ని సరిచేయడానికి 3 సంవత్సరాలు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. రెండోది, హిందూ దేవాలయాల్ని మొత్తం భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా చేశారు. చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. నేను అడుగుతున్నా, ఈరోజు మళ్ళా పవిత్రత తీసుకొచ్చాం. ఒకప్పుడు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కల్తీ నెయ్యితో లడ్డు ప్రసాదాలు చేసే పరిస్థితి నుంచి ఈరోజు స్వచ్ఛమైన నెయ్యే కాకుండా పవిత్రమైన భావంతో వెంకటేశ్వర స్వామికి సేవలు అందిస్తున్నాం. అన్ని దేవాలయాల్లో ఈ పనికి శ్రీకారం చుట్టాం. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరైనా దేవాలయాల దృష్టి దగ్గరకు వస్తే ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి, ఎవరిని వదిలిపెట్టమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఇవన్నీ చేసిన తర్వాత ఈ పిల్లల్ని మీరు చూశారు. మొన్నే డిఎస్సి పెట్టాం, మెగా డిఎస్సి పెట్టాను. పిల్లలు బాగా చదువుకున్నారు. 350 పిటిషన్లు వేశారు. కోర్టుకి వెళ్ళారు. ఉద్యోగాలు వస్తే నాకు పేరు వస్తుంది, ప్రభుత్వానికి పేరు వస్తుంది, పిల్లలు బాగా చదువుకుంటారు. అడ్డుపడాలని అడ్డుపడ్డారు. 350 రిట్ పిటిషన్ అన్ని డిస్పోజ్ చేసి అందరికీ ఉద్యోగాలు ఇచ్చాం. 1 సంవత్సరం తర్వాత వచ్చి ఆరోపణలు చేసే పరిస్థితికి వచ్చారు.
ఇంతవరకు మీరు చూస్తే 80% టీచర్లంతా నేను నియమించిన డిఎస్ఎల్ నుంచే వచ్చారు. ఏ స్కూల్ అన్నా మీరు టెస్ట్ చేసుకోవచ్చు, 80% వాళ్ళే. డిఎస్సి అంటే తెలుగుదేశం. నాట్ ఓన్లీ అదే కాకుండా అధ్యాపకులకు గౌరవం పెంచాం. ఒకప్పుడు రాజకీయ నాయకుల దగ్గరికి పోయి ట్రాన్స్ఫర్లకు పోతే చదువు చెప్పే గురువులు రాజకీయ నాయకుల దగ్గరికి పోవాల్సిన అవసరం లేదని కౌన్సిలింగ్ విధానం తీసుకొచ్చి వారి యొక్క మెరిట్ పైనే వారికి పోస్టింగ్స్ ఇచ్చాం. అలాంటి పగడ్బందీగా చాలా చేశాం. ఇప్పుడు దాన్ని పవిత్రత దెబ్బతీయడానికి, అధ్యాపకులను అగౌరవపరచడానికి వాళ్ళేదో తప్పు చేశారు, లేకపోతే మ్యానిపులేషన్ చేశారనే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే చెప్పాను, వాళ్ళు చెప్పింది కూడా మీరు చూస్తే ఎవరికో ర్యాంక్ వచ్చింది, ఆయన సర్టిఫికెట్స్ తీసుకురాలేదు, ఆయన వెరిఫికేషన్ రాకపోతే ఆయన తప్పది, ఆయన లోపాలు ఆయన గుర్తుపెట్టుకోవాలి. రెండోది, పిల్లలు చదువుకోవడమే కాదు స్పోర్ట్స్లో కూడా ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నాను. అందుకే మీరు ఆలోచిస్తే 2% ఉంటే దాన్ని 3% చేసి అన్ని ఉద్యోగాల్లో చదువుకు సమానంగా స్పోర్ట్స్ కూడా ప్రాధాన్యత ఇస్తున్నా. పిల్లలు చదువుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఆడుకోవాలి. చదువుకోవడం ఒకటే కాదు, స్కూలుకు పోయినప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంత చదువుకి ఇంపార్టెన్స్ ఇస్తారో అంత ఇంపార్టెన్స్ ఆడుకోవడానికి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అప్పుడే మెంటల్గా ఎక్కడికక్కడ పిల్లలకు కూడా రిలీఫ్ వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఆ ఉద్యోగాలు ఇస్తే మీరెందుకు ఇచ్చారంటారు. డెఫినెట్గా ఇస్తాను. అది తెలుగుదేశం ఎన్డీఏ పాలసీ. గైడ్ లైన్స్ కూడా మీరు చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టిన గైడ్ లైన్స్ ప్రకారమే ఇచ్చాను తప్ప ఎక్కడా డీవియేషన్ లేదు. ఎక్కడో ఎవరో డబ్బులు అడిగారని ఇందులో అవినీతి జరిగిందంటారు. వీళ్ళ పిఏ 100 కోట్లు సంపాదించాడు, ఆయన ఆఫీసులో ఉండి దానికి సమాధానం చెప్పడు. నేను అందుకని డిఎస్సిలో ఎలాంటి అవకతవకలు జరగలేదు, జరగనియను. నేను ఈ సీట్లో ఉన్నంత వరకు ఎక్కడ అవినీతి జరిగే సమస్య ఉండదని మరొకసారి